వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారి పైన కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, తర్వాత ఇతరితర ఇష్యూలు కూడా రాబోతున్నాయి. ఆయన త్వరలో కేసీఆర్ అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్కి రీసెంట్గా గోవల్ బాలరాజు అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆయన భారతీయ జనతా పార్టీలో కలుస్తుందని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఏం సార్, బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ గట్టిపడుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్కు ధీటుగా పనిచేస్తూ ఉన్నది. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండు కక్షగట్టి కేసీఆర్ గారిని హింసించాలని చూస్తున్నారు, మానసిక క్షోభకు గురి చేయాలని చూస్తున్నారు, రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఆ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటేనే తట్టుకోలేకుండా పోతున్నారు. ఒకవేళ కనుక బయటకు వచ్చి సింహం కదా గోలోకెళ్ళి వచ్చి గార్నిస్తే ఎట్లా ఉంటుందో ఆ గర్జన కూడా అంతే గంభీరంగా గట్టిగా ఉంటుంది. సో కాబట్టి కాళేశ్వరము ఒక మహా అద్భుతం అని చెప్పేసి సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. ఒక సంవత్సరంలో 11 పర్మిషన్లు వచ్చిన భారతదేశం మొత్తంలో ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరము. అతి తక్కువ సమయంలో 3 సంవత్సరాల కాలంలోనే మరి దాదాపు అప్పటి వరకు 86,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 22 జిల్లాలకు నీరందించే చక్కటి కార్యక్రమం, బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మొత్తము మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల 3 కలిపి 225 పిల్లర్స్ ఉంటే దాంట్లో ఒక 2 పిల్లర్స్ కుంగిపోయినాయి. ఏదైనా కుంగిపోయినప్పుడు దాన్ని మరమ్మత్తు చేస్తే అయిపోతుంది. మోటార్లు ఖరాబ్ అయితే ఎట్లయితే రిపేర్లు చేసుకుంటామో అదేవిధంగా దాన్ని కూడా ఎప్పుడో రిపేర్ చేయాల్సి ఉండే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఎల్బిసిలో 8 మంది చనిపోయిన కుంగిపోయింది, ఇప్పటివరకు దాన్ని ముట్టుకోలే. అక్కడికి నేషనల్ ఇది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రాలేదు, అక్కడికి పోలే. తర్వాత అక్కడ ఏంది పెద్దవాగు అని చెప్పేసి మన ఇక్కడ అశ్వరాపేటలో కూలిపోయింది, 2 సార్లు కూలిపోయింది, దాన్ని పట్టించుకోలేదు. తర్వాత సుంకిశాలలో మన హైదరాబాద్కు నీళ్ళు సుంకిశాల మునిగిపోయింది, డయాఫ్రామ్ కూలిపోయి మొత్తం దాన్ని పట్టించుకోలే. పోలవరము 3 సార్లు కూలిపోయింది, డయాఫ్రామ్ అక్కడ కూడా కూలిపోయింది, దాన్ని పట్టించుకోలేదు. దానికి కూడా ఏ సేఫ్టీ అథారిటీ పోదు, అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోదు. అదేవిధంగా ఇవన్నీ కూడా అంటే ఉద్దేశం ఏంటంటే ఓన్లీ కాళేశ్వరము ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించాలనే ఏకైక లక్ష్యంతో కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాకుండా దాంట్లో గురుదక్షిణ చెల్లించాలనే ఆలోచన కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఆపకుండా కనుక కిందికి పోయేది ఉంటే తప్పకుండా గిన్ని నీళ్లు మిగులు జలాలుగా సముద్రంలో కలుస్తున్నాయి, మాకు బనకచెర్లకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సిడబ్ల్యూసీ మొరబెట్టుకోవడం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 50% నిధులు దానికి ఖర్చు దాంట్లో సగం వాళ్ళే ఇస్తారన్నట్టు కూడా అంగీకారం కుదిరింది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తా ఉన్నది. సార్, ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారు సార్? మీకన్నా క్లారిటీ ఉందా? అది నేనే అడిగాను, ఏ పార్టీలో ఉండి చెప్పలేదంటే అటుగాడు ఇటుకాడు ఏమంటారో చెప్పాలని. ఎందుకంటే నేను మామూలుగా క్లియర్గా యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక పార్టీ నుండి గెలిస్తే ఆ పార్టీ కానీ, పార్టీ నాయకత్వం కానీ, లేదా నచ్చకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీకైనా పోవచ్చు. ప్రజాస్వామ్యం నీకు హక్కు కల్పించింది. కానీ నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, అల్లకెళ్ళి గెలిచినాను అక్కడ పోయేమో ఉంటాను అంటే మారుమానం పోయినట్టు కదా. తాళి కట్టిందేమో బీఆర్ఎస్ పార్టీ, కాపురం చేసేదేమో కాంగ్రెస్ తోటి. దాన్ని ఏమంటారు? మారుమానం కూడా ఉంటాడు. తాళి కట్టేది ఉండదు, సభ్యత్వం అంతా ఇక్కడనే అయింది. కాబట్టి కడియం శ్రేయర్ అన్నీ కూడా డిమోరల్, మొత్తము నైతిక విలువలు కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఆయన చర్యలు ఉంటాయి తప్ప ఆయన అవకాశవాద రాజకీయాలు ఆయన మొదటి నుంచి కూడా అందరి దగ్గర అన్నీ కూడా పుండకోరు మాటలు చెప్పుడు, అధిష్టానం దగ్గర మెప్పు పొందుడు, తర్వాత వాళ్ళకి ఎన్నుపోటు పొడుచుడు, మళ్ళీ ఇంకో దగ్గర పోవడే ఆయన రాజకీయ చిత్రం. ఇప్పుడు కడియం శ్రేయర్ ఒకవేళ రేపు ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ రాజయ్య గారిని ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటే ప్రజలు వేరే తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ వ్యతిరేకం, గన్పూర్కి వచ్చే వరకు కాంగ్రెస్కు వ్యతిరేకం, దానికంటే డబుల్ కడియం శ్రేయర్కి వ్యతిరేకం. సో కాబట్టి తప్పకుండా డబుల్ ధమాకా ఉంటుంది. తప్పకుండా కడియం శ్రేయరి బీఆర్ఎస్ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోతారు. మీకు కాన్ఫిడెన్స్ ఉందా సార్? 100% కాన్ఫిడెన్స్. అంటే ఏం చూసుకొని రాజయ్య గారు ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు? సో కేసీఆర్ గారు చేసిన సర్వేలో కేసీఆర్ ఏమో గజ్వేల్ నుంచి వెళ్ళి 98 మార్కులతో నెంబర్ 1, కేటీ రామారావు గారు సిరిసిల్ల చేసిన దాంతో 91%,
86% సిద్దిపేటలో కేసీఆర్ హరీష్ రావు గారికి 86 మార్కులతోటి, 88 హరీష్ రావు అయితే 86 మార్కులతోటి స్టేషన్ కనుపూరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. నేను నా మేనిఫెస్టో మొత్తం కూడా సక్సెస్ అయింది. మొత్తం ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నాను. ఇవాళ ఇది చేస్తే బాగుండు అనేది లేకుండా గణపురాన్ని అన్ని రకాలుగా కేసీఆర్ గారి ఆశలతో అభివృద్ధి చేయడం జరిగింది. తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా గణపూర్లో ఎగిరేది గులాబీ జెండానే.